వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా పార్దు మురారిలు వేగంగా పైన గదికి వెళతారు. గదిలో రుద్ర లేడు. బాల్కనీలోకి వెళ్ళి చూసేసరికి అక్కడా లేడు. ఆ గదిలోకి గాని వెళ్ళారేమో పార్దు, చూద్దాం పదా అంటాడు మురారి. అవును బావా, తొందరగా పదా అని వాళ్ళు ఆ గదిలోంచి వేరే గదిలోకి వెళతారు. కానీ వీళ్లకు తెలియనిదేంటంటే రుద్ర ఆ స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయి పైకి రాలేక ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. పార్దు వాళ్ళ మాటలు రుద్రకు వినిపించినా రుద్ర ఆపసోపాలు వీళ్లకు కనపడకుండా రుద్రను తన శక్తితో నీటిలో అదిమి పట్టింది చైత్ర. ఇంతలో స్వామి కుడికన్ను బలంగా అదురుతుంది. స్వామి కళ్ళలో మొదటిసారి భయం తొంగి చూస్తుంది. కళ్ళు రెండూ మూసుకుని ఒక్క క్షణం ఉండిపోతారు. వెంటనే కళ్ళు తెరచి వేగంగా హాల్లోకి వస్తున్నారు. ఏం జరిగిందో అర్థం కాక అందరూ స్వామి వెనకే పడ్డారు. స్వామి హాలులో అడుగు పెట్టడమే ఉరుము ఉరిమినట్లు పార్దు అంటూ పైకి చూస్తారు. పార్దు వాళ్ళు గదిలోంచి బయటకు వచ్చి కిందకు చూస్తారు. రుద్ర ఆ నీటి మడుగులో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు, వెళ్ళి కాపాడండి అనగానే అందరూ నిర్ఘాంతపోతారు. పార్దు వాళ్ళు కూడా ఒకరి ముఖాలు ఒకరు విస్మయంగా చూసుకుని మళ్ళీ ఆ గదిలోకి పరిగెడతారు. వెంటనే బాల్కనీలోకి వెళ్ళి ఆ పూల్లో చూసేసరికి నీటి తరంగాలు కనిపిస్తాయి. వెంటనే దాని దగ్గరకు వెళ్ళి మొత్తం పరచి ఉన్న ఆ గులాబీ రేకులను పక్కకు గెంటి చూసేసరికి రుద్ర అందులో పడుకుని కనిపిస్తాడు. రుద్ర కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాయి. వెంటనే పార్దు మురారిలు రుద్ర చేతులు పట్టుకుని పైకి లాగుతారు. రుద్ర బయటపడి నోట్లోకి ముక్కులోకి వెళ్ళిన నీళ్లను అమాంతం బయటకు కక్కేసి ఆయాసపడుతున్నాడు. మీకేం కాలేదు కదా, అసలేం జరిగింది అని రుద్రను బయటకు తీస్తారు. రుద్ర కాసేపు బాగా ఊపిరి పీల్చుకుని అక్కడే కింద వాలిపోయి ఆ పూల్ వైపే చూస్తూ మీ పాప నన్ను ఈ నీటిలోకి తోసేసి బలంగా అదిమి పట్టింది అంటాడు రుద్ర. మరి మా చైత్ర ఎక్కడా అంటాడు మురారి. ఆ నీటిలోనే ఉంది అని అటే చూస్తున్నాడు రుద్ర. ఆ నీటిలోనా అని కళ్ళు తేలేస్తారు ఇద్దరు. మీ పాపను పట్టుకున్నది మామూలు ఆత్మ కాదు అంటాడు రుద్ర ఆయాసపడుతూ. మరి చైత్ర ఇక్కడ లేదేంటి? మీరు వచ్చిన వెంటనే మాయమైపోయింది. మా పాపను ఇంకా వదలదా ఇందువదన అంటాడు మురారి దీనంగా. అది మా గురువు గారికే తెలియాలి, పదండి తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటాడు గబాలున పైకి లేస్తూ రుద్ర. రుద్రే అక్కడ ఉండడానికి హడలిపోతున్నాడంటే ఇక అక్కడ ఉండడం మంచిది కాదనుకుని ముగ్గురు వేగంగా కిందకు వచ్చేస్తారు. అలా రుద్ర కిందకు వెళ్ళి పైన తనకు జరిగిందంతా చెప్పుకొస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. కానీ స్వామి ఒక్కరు మాత్రం ఎటువంటి చలనం లేకుండా మంత్రోచ్చారణ ఆపకుండా అందరూ ఆ ఇందువదన గురించి ఏమేమి చెబుతున్నారో వింటున్నారు. పార్దు మురారీలు కూడా చందుకు సాయం వెళ్ళారు. స్వామి చెప్పినట్లు ఆ గోడలో ఏముందో తెలుసుకోవాలన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తుంది. సమయం కొద్దిగా గడిచిపోతుంది. మధ్యాహ్నం కాస్త సాయంత్రంగా మారిపోవడానికి తహతహలాడుతున్నట్లుంది. విశ్వనాథ్ పరశురాముల పర్యవేక్షణలో పార్దు మురారి చందులు ఆ గోడను పగలగొడుతుంటే స్వామి హాలులో నేలపై గుడ్డపరుచుకుని పద్మాసనంలో కూర్చుని ఉన్నారు. స్వామి చేతిలోని జపమాల విశ్రాంతి లేకుండా కదులుతూనే ఉంది. నోట్లో నాలుక కూడా ఆగకుండా మెదులుతూనే ఉంది. స్వామి ఒక్కరిని చూసి ఇంతమందికి ధైర్యం వచ్చింది, కానీ తనని చూసి అందరిలో కనిపిస్తున్న ఆ ధైర్యాన్ని చూస్తుంటే స్వామి మనసులో మాత్రం వీళ్లను నేను కాపాడగలనా అన్న ఆందోళన లేకపోలేదు. ఇందువదన ఒక శక్తివంతమైన బలీయమైన ఆత్మ. ఆ ఆత్మను ఎదుర్కోవాలంటే ఒక బలమైన ఆయుధం అవసరం. భగవంతుని కృపతో ఆ ఆయుధం తనకు చిక్కుతుందో చిక్కదో అన్న సందిగ్ధతలో ఉన్నారు స్వామి.
కానీ ఎవరి మనసులో ఏముందో బయటకు తెలియదు కాబట్టి స్వామి మౌనాన్ని కూడా వాళ్లకు శ్రీరామ రక్షగా భావిస్తున్నారందరూ. ఆ గోడను పగలగొట్టడం ప్రారంభించి గంట దాటిపోయింది. ఇందువదన దెబ్బకు ఏ ఒక్కరూ కూడా ఆ హాలు విడిచి వేరే చోటకు వెళ్ళే సాహసం చేయట్లేదు. అలా స్వామి చెప్పిన చోట గోడను పగలగొట్టిన వెంటనే ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా బయటకు వెళ్ళి, "స్వామి, పూర్తయింది" అంటారు ఆతురతగా విశ్వనాథ్. స్వామి ఒక్కసారి కళ్ళు తెరుస్తారు. వేగంగా పైకి లేచి స్టోర్ రూమ్ దగ్గరకు వెళతారు. మళ్ళీ అందరూ స్వామి వెనకే పడతారు. అలా స్టోర్ రూమ్లో అడుగుపెట్టిన స్వామి ఆ గోడను తవ్విన చోట చూస్తారు. కానీ ఏమీ కనపడదు. స్వామిలో అంతకంతకు ఆందోళన పెరిగిపోతుంది. వెంటనే దైవాన్ని స్మరిస్తూ కళ్ళు మూసుకుని కాసేపు మౌనంగా ఉండిపోతారు. అప్పటి వరకు శబ్దాలు విన్న ఆ ప్రదేశం నిశ్శబ్దంగా మారిపోయింది. అందరూ స్వామి వైపే ఉత్కంఠతో చూస్తున్నారు. స్వామి కళ్ళు తెరిచి, "ఇక్కడే, ఈ నేలను కూడా తవ్వండి" అంటారు. అప్పటికే పార్దు, చందు, మురారీలు చెమటలు కక్కేస్తున్నారు. వాళ్ళ యాతనను చూసిన విశ్వనాథ్, "ఏముంది స్వామి ఇక్కడ" అంటారు సంశయంగా. "మనకు దొరకాల్సిందే ఉంది విశ్వనాథ్" ఆగిపోతారు స్వామి. మళ్ళీ అందరిలో అయోమయం. ఆ ఇందువదన ఆత్మ మిమ్మల్ని తన వాళ్ళుగా ఊహించేసుకుంది. మీరు తన వాళ్ళు కాదని ఇందువదనకు తెలిస్తే తప్ప మిమ్మల్ని ఈ ఇంటి నుండి బయటపడేయడం నా వల్ల కూడా కాదు అంటారు శాంతంగా. "స్వామి" అని అందరూ ఒక్కసారే నోరెళ్ళబెడతారు. ఆ ఆందోళన పనికిరాదు. ఒకవేళ ఈ రాత్రికి మిమ్మల్ని ఏదో ఒకటి చేసి ఇక్కడి నుండి తప్పించగలిగినా మీ పాపను మాత్రం ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టదు అంటారు తీక్షణంగా. "మరిప్పుడు ఎలా స్వామి?" మళ్ళీ ఏడుస్తుంది మీనాక్షి. "ఆ మార్గమే వెతుకుతున్నాను. ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించే ఆయుధం ఈ చోటులోనే ఉందనిపిస్తుంది. తొందరగా పని మొదలు పెట్టండి. ఇప్పుడు సమయం 4 గంటలవుతుంది. సరిగ్గా 6 గంటలలోపు ఆ ఆయుధాన్ని చేజిక్కించుకోగలిగితే మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఈ ఇంట్లోనే నిరభ్యంతరంగా ఉండొచ్చు" అంటారు స్వామి. స్వామి నోటి వెంట వచ్చిన ఈ మాటతో మాధురి, మురారీల మనసు కాస్త కుదుట పడుతుంది. "మీరిద్దరూ కూడా వెళ్ళండి" అని స్వామి రుద్ర, విశ్వల వైపు చూడగానే వాళ్ళు కూడా పార్థు వాళ్లకు తోడుగా వెళ్ళి పని మొదలు పెడతారు. "తొందరగా కానివ్వండి. మనకు 2 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఒకవేళ ఈ లోపులో మనం అనుకున్నది జరగకపోతే ఈ రాత్రికి ఆ ఇందువదన సృష్టించబోయే బీభత్సాన్ని మనం ఊహించలేము" అని స్వామి హెచ్చరిస్తున్నట్లు చెప్పేసి బయటకు వచ్చేసి మళ్ళీ హాలులో జపం మొదలుపెట్టారు. అలా సమయం చాలా కొద్దిగా ఉందని స్వామి హెచ్చరించేసరికి లేని ఓపికను బలవంతంగా కూడగట్టుకుని వేగంగా అక్కడ తవ్వుతున్నారు. అలా చూస్తూ చూస్తూ సమయం గడిచిపోతుంది. 5 కావస్తుంది. వెలుగు నెమ్మది నెమ్మదిగా సద్దుమణగడానికి సిద్ధమవుతుంది. చీకటి కోరలు చాచుకుని పగ తీర్చుకోవడానికి ఉబలాట పడుతున్నట్లనిపిస్తుంది. తమకు అవసరమైనది ఇంకా దొరకనందుకు స్వామి మనసులో ఆందోళన పెరిగిపోతుంది. అందరిలో ఆ గంట సమయం అయిపోతుందన్న భయం మొదలైంది. మళ్ళీ ఈ రాత్రి ఇందువదనను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక మునుపటి రాత్రి భీకర దృశ్యాలు తలుచుకుని జడిసిపోతున్నారు. సరిగ్గా అప్పుడే బయటకు పరిగెత్తుకుంటూ వస్తాడు రుద్ర. "స్వామి, ఒకసారి లోపలికి రండి" అని కళ్ళను పెద్దవి చేసి ఉత్కంఠగా చెబుతాడు. స్వామి ఒక్క ఉదుటున పైకి లేచి స్టోర్ రూమ్కి వేగంగా బయలుదేరారు. అక్కడ ఏం ఉందో, ఏం దొరికిందో అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అక్కడికి వెళ్ళడమే. "తప్పుకోండి, ఏముంది?" వాళ్ళు తవ్విన ఆ గొయ్యి దగ్గరకు వెళ్ళి ఆతురతగా చూస్తారు.
స్వామి మాటలపై నమ్మకం పెట్టుకుని ఇందువదన నుంచి ఎలాగైనా తప్పించుకోవాలన్న ఆలోచననే ఆయుధంగా చేసుకున్న పార్దు వాళ్ళు వాళ్ళ శక్తికి మించి స్టోర్ రూమ్లో మట్టిని లోతుగా తవ్వేస్తారు. ఇంతలో స్వామి ఆ గొయ్యిలోకి తొంగి చూస్తారు. మట్టిలో కూరుకుపోయి ఏవో తెల్లని వస్తువులు కనిపిస్తున్నాయి. స్వామి తలను ఇంకాస్త ముందుకు వంచి, పూర్తిగా ఆ మట్టిని తొలగించండి అని కళ్ళను పెద్దవి చేస్తారు. చందు ఒక్క ఉదుటున ఆ గోతిలోకి దూకి మట్టిని ఇంకా తొలగిస్తాడు. అందరూ ఉత్కంఠగా చూస్తుంటే కొంచెం కొంచెంగా మట్టిని తొలగించేసరికి అక్కడ ఒక అస్థిపంజరం, 2 పుర్రెలు కనిపిస్తాయి చందుకి. దానివైపు హడలిపోయి చూసి, స్వామి, ఇవి ఎవరివో అస్థిపంజరాలు అని కళ్ళు తేలేస్తాడు. మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇంతలో స్వామి తల పైకి కిందకి ఆడిస్తూ, ఇది ఎవరిదో మనకు తెలియాలి, తొందరగా ఆ అస్థిపంజరాన్ని బయటకు తీయండి, మనకు ఇంకో గంట సమయం మాత్రమే ఉంది. ఇంతలో నేను సంధ్యావందనం పూర్తి చేసుకుంటాను, వీటిని హాల్లోకి తీసుకురండి అని స్వామి గబగబా హాల్లోకి వెళుతూ, రుద్రా, నువ్వు పసుపు కుంకుమలతో అష్టదళ పద్మాన్ని సిద్ధం చెయ్యి. విశ్వా, నువ్వు పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చెయ్యి. సమయం లేదు, చీకటి పడేలోపే మనం ఆ పూజ మొదలు పెట్టేయాలి అని స్వామి స్నానం చేయడానికి వెళ్ళిపోతారు. రుద్ర ఒక్కసారే పార్థు వైపు చూసి, తొందరగా పసుపు కుంకుమ బియ్యపిండి తీసుకురండి అంటూనే, అమ్మా, ఆ చోటంతా పసుపు నీళ్లతో శుభ్రం చేయండి అని మీనాక్షి వైపు చూస్తాడు. ఆ మాట వినగానే లక్ష్మి నీళ్లు తీసుకురావడానికి కిచెన్లోకి పరిగెడుతుంది. మీనాక్షి కూడా పసుపు కుంకుమలు అందుకోవడానికి కిచెన్లోకి వెళుతుంది. ఇంకా పూజకు ఏమేమి కావాలో విశ్వ చెబుతుంటే తెల్ల ముఖాలు వేస్తారు అందరూ. వెంటనే పార్దు, స్వామి, మీరు చెప్పే వస్తువులేమీ ఇంట్లో లేవు అయోమయంగా చూస్తాడు. అవునా, ఇప్పుడెలా అని నివ్వెరబోతాడు విశ్వ. అవి తప్పనిసరిగా అవసరమంటే ఇప్పుడే టౌన్కి వెళ్ళి తీసుకొస్తాము అని విశ్వనాథ్ అంటారు. టౌన్కా? అంత సమయం మనకు లేదు అంటాడు విశ్వ. టౌన్కి వెళ్ళడానికి 10 నిమిషాలు సరిపోతుంది స్వామి, మీరేం అనుమానపడొద్దు, పూజకు కావలసిన సరుకులన్నీ తీసుకుని అరగంటలో ఇక్కడుంటాము అంటాడు పార్దు గాబరాగా. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.